నమస్తే, వెల్కమ్ టు సాలిడ్ టీవీ. నా పేరు పవన్ కుమార్. ఇప్పుడు మనము తెలంగాణ భవన్కి రావడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి కోయిల మహేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న బాగున్నా. చెప్పండి అన్న, ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య సారాంశం ఏంటి, అంటే ఎటువంటి విషయాల మీద మాట్లాడడం జరిగింది? ఏదైతే ఇప్పుడు ఈ 2 రోజుల కాడ నుంచి వర్షాలు నమోదవుతున్నాయో, గోదావరి నది ప్రకృతి దేవుడి దయ వల్ల ప్రవహిస్తున్నదో, ఆ నీళ్లు నింపి ములుగు జిల్లాకు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు నీళ్ళు అందించే అవకాశం ఉన్నా కూడా ప్రభుత్వం కుంటి సాకులు చెప్తూ అది ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉన్నదని చెప్పి 6 పంపులే పనిచేస్తున్నాయని చెప్పి ఇలా చెప్పడాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి, కేటీఆర్ గారి, హరీష్ అన్న నాయకత్వంలో ప్రజలకు వివరించడానికే ఈరోజు తెలంగాణ భవన్కు రావడం జరిగింది. ఎంత దుర్మార్గం అంటే 71 మీటర్లు నీళ్ళు వస్తే ఖచ్చితంగా మనం రోజుకు 1 టీఎంసీ 2 టీఎంసీల వాటర్ తీసుకున్నటువంటి 10 రకాల మోటార్లు మనకు అక్కడ అందుబాటులో ఉన్నాయి. 3 మోటార్లు పనిచేస్తలేవని చెప్తున్నటువంటి మంత్రులు మిగతా 7 మోటార్లు నడిపి ఉమ్మడి వరంగల్ జిల్లాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఈరోజు ఇవ్వకుండా రైతులను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రికి, మంత్రి మండలికి తెలియజెప్పాలని ఈరోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరిగింది. అన్న, మరి వరంగల్కి 2 మంత్రులు ఉన్నారు, ఎందుకనే వరంగల్ నీళ్లు కుదవ ఉందంటావన్న? వాళ్ళు బిజీగా ఉన్నారు. ఒకరేమో అమెరికాలో జరుగుతున్నటువంటి ఏదో వేడుకలల్లా మా మంత్రి సీతక్క గారు బిజీగా ఉన్నారు. ఇంకొకరేమో ఉజ్జయిని మహంకాళి బోనాలు అని చెప్పి వాళ్ళు అసలు ఎటు తెరిపి లేని వాడు బిజీ ఉన్నారు. రైతాంగాన్ని పట్టించుకోకుండా, ప్రజల్ని పట్టించుకోకుండా ఉండేంత బిజీలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఎంతసేపు పబ్లిసిటీ, వాళ్ళకు వచ్చినటువంటి నిధులు, కమిషన్ల మీదనే ఆలోచన తప్ప ఇక్కడ రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు 13 టీఎంసీలు మనం దేవాదుల నుంచి లిఫ్ట్ చేసి రైతులకు అందించే అవకాశం ఉన్నా కూడా మనం ఆ పని చేయని అసమర్థులమని కూడా వాళ్ళకి గుర్తుకొస్తలేదు. మేమందరం, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈ రోజు రైతులు పడుతున్న గోస మీరు రాజకీయంగా పడే రోజు అది త్వరలోనే ఉంది. ఖచ్చితంగా మీరు పడతారు. నీళ్లు అంటేనే కేసీఆర్ అంటే నీళ్లు. సో అంటే నీళ్లు లేకుండా కావాలని చేస్తారు అనుకోవచ్చా? ఏం చెప్పదలుచుకుంటారు? ఇక్కడ చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పరిపాలన కొనసాగుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి గుంపు మేస్త్రి, ఇక్కడ ఉన్నటువంటి రండా ముఖ్యమంత్రి ఈ మాటలు అన్నందుకు బాధ అనిపిస్తుంది. ఇక్కడున్న నీళ్లను ఆంధ్రాకు పట్టిసీమ ద్వారా తరలిస్తుంటే కళ్ళు మూసుకుపోయినాయా రేవంత్ రెడ్డికి, మంత్రి మండలికి? ఇక్కడ నీళ్లనిచ్చి తెలంగాణను సస్యశామలం చేసే అవకాశం కల్పించినటువంటి కేసీఆర్ గారికి పేరు వస్తుందని, బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుందని ఈ రోజు ఆ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరి ఇక్కడ నేను తెలంగాణ ముఖ్యమంత్రి అయినా, తెలంగాణ ప్రజలు ఓట్లేత ముఖ్యమంత్రి అయినా వాళ్ళకు సేవ చేయాలనేటువంటి ఆలోచన లేదు. ఎంతసేపు గుంపు మేస్త్రికి చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు తాగుతూనే పదవులు వచ్చినాయి, బీజేపీతో కుమ్మకైతేనే నాకు పదవి వచ్చింది, వాళ్ళ మెప్పు పొందాలి తప్ప వీళ్ళ గురించి అవసరం లేదు. ఈరోజు మొన్న రామన్న చెప్పినట్టు నీళ్ళు ఇస్తే యూరియా ఇవ్వాలి, యూరియా ఇస్తే పంటలు పండుతాయి, పంటలు పండితే రైతు బంధు ఇవ్వాలి, మద్దతు ధర ఇవ్వాలి, ప్రతి గింజను కొనాలి. కాబట్టి నీళ్ళే ఇవ్వకుంటే ఇవన్నీ ఉండే అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతోటి రేవంత్ రెడ్డి మరియు మంత్రిమండలి ఇక్కడ పనిచేస్తున్నది. ఖచ్చితంగా వాళ్ళకు ఈ రోజు మీరు చేస్తున్న దానికి ప్రతిచర్య ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితంగా గురపడని చెప్తారు. అన్న, మీరు బీఆర్ఎస్ యూత్ లీడర్గా ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా ఆయన చూసాం, సరూర్ నగర్లో నిరుద్యోగుల తరఫున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్కి మల్లారెడ్డి రాలేడు. సో మల్లారెడ్డి ముంగటనే కేసీఆర్ని రేవంత్ తిట్టడం జరిగింది. సో మల్లారెడ్డి పార్టీలు ఉన్నట్లు దాన్ని ఖచ్చితంగా మల్లారెడ్డి గారినే ఆ ప్రశ్న అడగాలి. ఆ వేదిక మీద ఉండి ఆ పిచ్చినా కొడుకు తిడుతుంటే కూడా ఆయన స్పందించకపోవడం బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులుగా, నాయకులుగా మాకందరికి బాధ కలిగిస్తున్నది. ఆ సరూర్ నగర్ వేదిక అనేది లక్షల మందికి మోసం చేసినటువంటి, ఉద్యోగాల పేరిట సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని స్వచ్ఛందంగా విద్యార్థి యువకులు ముందుకొస్తే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళ మద్దతు తెలిపినాం. అంత మంచి సభకు హాజరు కాకపోవడం మల్లారెడ్డి గారికి విజ్ఞతగా వదిలేస్తున్నాం. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా ఇక్కడ సాగదు. రేపు రాబోయేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకొని అట్లాంటి కప్పగంతులో, పెళ్లిగంతులో ఉంటే బంద్ చేసుకుంటే రాజకీయంగా మీకు ఉనుకుంటుంది తప్ప మీరు అలా తిడతా అంటే నేను పడతా అనుకుంటే తండ్రిని తిడితే కొడుకు పడితే రేపు కొడుకును కూడా తిట్టే పరిస్థితి వస్తుంది. దయచేసి అర్థం చేసుకోవాలి. అలాంటి ఆలోచనలు లేవని అనుకుంటున్నా ఉంటే మాత్రం నీ రాజకీయ సమాధి నువ్వే పేర్చుకున్నాడు. బీఆర్ఎస్ కమిటీలో కూడా డిసిప్లిన్ కమిటీ ఉంటుంది, ఎందుకనే మల్లారెడ్డి మీద చర్యలు తీసుకోవట్లంటే ఏం చెప్తారన్న? ఖచ్చితంగా దానికి ఒక సమయం, సందర్భం వస్తుంది. దానికి కూడా సమయం వస్తుంది. దానికి ఖచ్చితంగా కేసీఆర్ గారు ఆలోచన చేస్తారు. ఏది ఎప్పుడు చేయాలనేది కేసీఆర్కి చెప్పేంత అటువంటి నాయకత్వం ఇక్కడ ఎక్కడ లేదు. ఖచ్చితంగా పెద్దసారి అన్ని గమనిస్తున్నారు. రేపు రాబోయే కమిటీలలో కానీ, రేపు రాబోయే రోజులలో కానీ ఎవరికి అవకాశం ఇవ్వాలి, ఇలా గోడ మీద పిల్లి లెక్క ఉండేటోళ్ళకి ఎట్లా సమాధానం చెప్పాలి, వాళ్ళని ఎట్లా సరిదిద్దాలో కూడా ఖచ్చితంగా ఐడియా ఉన్నది. మీకు మీ టీవీ ద్వారా తెలుపుతున్నా. రేపు యూత్ డిక్లరేషన్ సభ ద్వారా, సభ లెక్కనే ఏదైతే ఎస్సీ ఎస్టీ సేవల డిక్లరేషన్
అమలు చేస్తామని చెప్పి 12 లక్షల అంబేద్కర్ అభయస్తామని చెప్పి 3 కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి 5,000 కోట్లు కేటాయిస్తాం ప్రతి సంవత్సరం అని చెప్పినటువంటి ఈ గుంపు మేస్త్రికి మల్లికార్జున ఖర్గేకు రేపు చెవిలలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత బంధు సాధన సమితి పర్యవేక్షణలో సభ జరగబోతున్నది. బిడ్డ రేవంత్ కాచుకో, రైతులది అయిపోయింది, నిరుద్యోగులది అయిపోయింది, రేపు ఎస్సీలది, తర్వాత ఎస్టీలది, తర్వాత బీసీలది కూడా అవుతున్నది. నిన్ను ఖచ్చితంగా నువ్వు అన్నావు కదా 117 సీట్లు డీలిమిటేషన్ గెలుతా అని చెప్పి ఈరోజు తెలంగాణ భవన్ వేదికగా ఉద్యమాల కేంద్రానికి బిందు అయినట్టు తెలంగాణ భవన్ వేదికగా నేను నీకు చెప్తున్నా, ఏ 117 అనగా 1+7+9 నీకు రేపు రాబోయేది కూడా December 9th ప్రమాణ స్వీకారం చేసినావు కదా, అదే 9 సీట్లకు పరిమితం అవుతావు. నువ్వు ఖచ్చితంగా కొడంగల్లో నిన్ను ఓడించే వరకు మేము ఖచ్చితంగా సైనికులుగా పనిచేస్తాం అన్న. చివరిగా అంటే ఢిల్లీలో జంతర్ మంతర్లో జరిగినటువంటి కాంగ్రెస్ జనతా పార్టీ పైన చాలా మంది అంటే మీరు యువకులు చాలా మంది యువకుల మీద దాడి జరగడం జరిగింది. సో బీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉందంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ ఎక్కడ మౌనంగా లేదు. కేసీఆర్ గారు 5 సంవత్సరాల కింద చెప్పిండు, ఆ వీడియో కూడా ఒకసారి మీరు చూడండి. ఓకే. వెనవర్ ఎప్పుడైతే దేశం ప్రాబ్లం ఫేస్ చేస్తుందో ఆ రోజు స్వచ్ఛందంగా యువత కానీ ప్రజలు కానీ బయటకు వస్తారని చెప్పి ఈరోజు సోషల్ మీడియా రన్నింగ్ అవుతుంది. ఎందుకంటే ఒక దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు ప్రధాని రేసులో ఉంటాడు అని చెప్పి బీజేపీ కుమ్మక్కై ఈరోజు రేవంత్ రెడ్డిని ఇక్కడ ఇండైరెక్ట్గా ముఖ్యమంత్రి చేసి బీజేపీ డైరెక్షన్లో ఇక్కడ పరిపాలన కొనసాగుతున్నది. కాళేశ్వరం మీద ఒక ఈటల రాజేందర్ తప్ప మాట్లాడే మొగోడు లేడు, బీజేపీడు ఉన్నాడా? ఒకసారి ఆలోచన చేయండి. నిరుద్యోగుల మీద మాట్లాడేటోడు లేడు. ఎంతసేపు హిందుత్వం హిందుత్వం హిందుత్వం. అరే భయ్ బొట్టు పెట్టుకున్న మాకంటే మీద అంటే హిందువులు ఎవరు ఉన్నారు నాకు అర్థం కాదు. పొద్దున్న లేతే కేసీఆర్ కంటే గొప్ప హిందువు ఎవడు ఉన్నాడు భారతదేశంలో? యాదాద్రిని కట్టింది ఎవరు? కేసీఆర్ కాదా? ఇవన్నీ మీరు ఆలోచన చేస్తే ఈ రోజు నిరుద్యోగ యువత కొన్ని లక్షల మంది అక్కడి దాకా వస్తే ఓరవలేనటువంటి ఎన్నడన్నా గంత అమానుషమైన దాడి దేశ రాజధానిలో మనం చూసినామా? నరేంద్ర మోడీకి భయం మొదలైంది. నీట్ పేపర్ లీక్ చేసింది కూడా వాళ్ళ ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రులే. వాళ్ళని తొలగించకుండా ఇలా చూస్తున్నారు. ఆ రోజు బండి భగీరథ్ దొరికితే కూడా ఈయన ఎవరు, ఈయన పేరేం పేరే, ఈయన తంబాకు ఆయన బండి సంజయ్ అధికార దుర్వినియోగం చేసి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిండా? ఈ రోజు గంతా వచ్చినా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తుండా? దొంగలందరినీ ఇంట్లో తీసుకొని వాషింగ్ పౌడర్ ఇన్వాలిక చేసే ఒక్కటే పార్టీ బీజేపీ పార్టీ, అంతే తప్ప తెలంగాణ ప్రాంతం మీద కానీ దేశ యువత మీద కూడా ఆయనకు లేదు. దేశ యువత మీద జరిగిన దాడిని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఖండించినాం. ఒక్కసారి మీరు చూడండి. రామన్న కూడా ట్వీట్ చేసిండు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా ఉంటుంది. రేపు దేశ యువత మేల్కొన్నది. బిడ్డ మీరు రాసి పెట్టుకుంటే 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి అని చెప్పి కూడా రేపు ఉద్యమం కొనసాగుతుంది. దానికి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా దానికి మద్దతు తెలుపుతుంది. రేపు వాళ్ళ మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళకి ఖచ్చితంగా మేము అందరం యువకులుగా సంఘీభావం తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ భవన్లోని మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పెద్ద సుదర్శన్ రెడ్డి సార్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్ అంటే ఏం చెప్పదలుచుకో సార్, వరంగల్కి మీరు ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్ళు పుష్కలంగా వచ్చేవి. కేసీఆర్ అంటేనే నీళ్ళు అంటే కేసీఆర్ ఉన్నాను. సో ఇప్పుడు మీరు లేరు, కేసీఆర్ లేరు. వరంగల్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నీళ్ళు ఎక్కువైనాయి, బంద్ పెట్టాలని చెప్పి రైతుల పరంగా విజ్ఞప్తులు వచ్చాయి. కానీ వాళ్ళ నీళ్ళ కోసము రైతులు అరిగోసపడే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఎల్లిన ప్రభావంతో రైతుల్లో భరోసా లేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ పేరు మీద మంత్రులు వచ్చి దేవదల ప్రాజెక్టు దగ్గర దిగి ఎత్సులు మాట్లాడి ప్రగల్భాలు చెప్పి ఇంట్లున్న రైతులను బయటికి గుంజి అనవసరపు పెట్టుబడులు పెట్టించి ఇలా తీరా నార్లు ఎదిగి నాట్లు 20% పడిన సందర్భంగా సాగు కబురు చల్లగా చెప్పినట్టు ఇప్పుడు అంటున్నారు మేము సాగు నీటికి ఎకరా కూడా నీళ్ళు ఇవ్వము అని. దీనికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, వరంగల్ జిల్లా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలే దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే ఎల్లినో ప్రభావంతో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం పరిస్థితులు వేరు. పూర్వపు వరంగల్ జిల్లా జలప్రదాయమైనటువంటి దేవాదల ప్రాజెక్టు రెడీగా ఉన్నది. 10 మోటార్లు అందుబాటులో ఉన్నాయి. అక్కడ నీటి నిల్వ కోసం సమక్క బ్యారేజ్ రెడీగా ఉన్నది. 6.94 టీఎంసీల సామర్థ్యం గల నీటి నిల్వ ఉన్నాయి. ఇవాటికి ఇవాళ 40,000 క్యూసెక్ల ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఉంది. సాధ్యమైనటువంటి అద్భుతమైనటువంటి కాలువలు ఉన్నాయి. మేము ప్రారంభిస్తున్నాము, మీరు 7 రకాల సన్న వడ్లనే కొనండి, 7 రకాల వడ్లు వేయడం ద్వారా మీకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఇదే ప్రభుత్వం జీవో ఇచ్చింది. రైతులు ఎగబడి వడ్లు కొన్నారు, నార్లు పోసిండ్రు, నార్లు ఎదిగినాయి. నార్లు ఎదిగినటువంటి రైతులు నాట్లు వేసుకుంటున్నారు. చాలామంది నార్లు ఎదిగిన రైతులు ఇవాళ నాట్ల కోసం సిద్ధంగా ఉన్నారు. పెట్టుబడిని అప్పుల రూపంలో తీసుకొచ్చిండ్రు, మిత్తులు కట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ సాగు కబురు చల్లగా చెప్పినట్టు మేము వారికి ఎకరా కూడా నీళ్ళు ఇవ్వమని ఇప్పుడు చెప్తా ఉన్నారు. దీనికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి 3 మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు
దీనికి బాధ్యత వహించాల్సిందే. రైతుల పోరాటం వరంగల్ పూర్వపు జిల్లా పరంగా చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్న రైతు, నోట్ల నాలుక లేని రైతును, వెళ్ళిన ప్రభావంతో భయపడుతున్నటువంటి రైతును భరోసా రూపంలో నువ్వు కేవలం కన్నెపల్లి మోటార్లు ప్రారంభిస్తలేరని చెప్పి, తెలంగాణలో బదనాం అవుతున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి ఆ మరక పడుతుందని చెప్పి, ప్రభుత్వానికి ఆ మరక అంటిందని చెప్పి, దాన్ని తుడుచుకోవడానికి కడుక్కోవడానికి అడావుడికి వచ్చి దేవాదుల సిద్ధంగా ఉన్నది, ఇది అనువైన ప్రాజెక్టు, ఇక్కడ బ్యారేజ్ వర్కింగ్లో ఉన్నది, బ్యారేజ్ ఉన్నది కాబట్టి ఇక్కడ నీళ్ళు ఎత్తుతున్నాము, అక్కడ బ్యారేజ్ 2 పియర్స్ వంగినాయి కాబట్టి కుంగినాయి కాబట్టి మేము అక్కడ నీళ్ళు ఎత్తుతలేమని చెప్పుకోవడానికి కోసం వచ్చి ప్రగల్భాలు పలికి వరంగల్ జిల్లా రైతులు, నోట్ల నాలుక లేని రైతులు నాలుకను బలవంతంగా బయటికి గుంచి కత్తితో రైతు నాలుకను కోసినట్టు ఇలా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. దీనికి మీరే బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి బీఆర్ఎస్ హెచ్చరిస్తూ ఉంది. ఎందుకంటే మీరు చెప్తేనే కదా బయటకు వచ్చి నాట్లు పోసుకొని ఇలా పెట్టుబడులను వృధా చేసుకునేది రైతులు. మీరే బాధ్యత వహించాలి. ఎందుకు చెప్పిళ్ళు? మీరు కన్నెపల్లి మరకను కడుక్కోవడానికి ఇవాళ దేవాదులకు సంబంధించిన రైతులను ఇలా బలి చేసినామని చెప్పి ఇలా టీఆర్ఎస్ భావిస్తాం. సార్ వరంగల్ 2 మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఎందుకని పట్టించుకోవట్లేదు అంటే ఏం చెప్తారు సార్? అసలు ఆ 2 మంత్రులకు ఆలోచన ఉన్నదా, సమన్వయం ఉన్నదా లేదా, సమాచారం ఉన్నదా లేదా, అసలు నియంత్రణ ఉన్నదా లేదా, అసలు నిర్ణయాలలో వాళ్ళ పాత్ర ఏందనేది వాళ్ళ నియోజకవర్గ రైతులే ఆలోచిస్తూ ఉన్నారు. అసలు ఈ ఖమ్మం చెందినటువంటి 3 మంత్రులు ఎప్పటికీ వరంగల్ రావడం, ఆధిపత్యం చెలాయించడం, ఇలాంటి నిర్ణయాలు చేయడం, ప్రజలకు సంబంధాలు నిర్ణయాలు చేయడం, తర్వాత తప్పించుకొని తిరగడం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాకేం తెలియదు అని చెప్పి జవాబుదారితనం లేకుండా ఇక్కడ మంత్రులు, ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వరంగల్ వాళ్ళు చెప్పడం చూస్తే అసలు ప్రజలు ఎందుకు ఓట్లేషన్లు వీళ్ళకి అధికార పార్టీ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి వాళ్ళందరూ కూడా పునరాలోచన చేసుకునే పరిస్థితికి ఇలా తీసుకొస్తా ఉన్నారు. సార్ చివరి సార్ సరూనగర్లో జరిగినటువంటి నిరుద్యోగుల ప్రెస్ మీట్లో కేటీఆర్ గారు అర్థంగా పెట్టారు, చాలామంది నిరుద్యోగులు వచ్చారు. ఆ ప్రెస్ మీట్కి రాకుండా అంటే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్కి వెళ్ళి అక్కడ కేసీఆర్ తిడుతున్నా కూడా మల్లారెడ్డి గారు ఏమనకపోవడం, అసలు పార్టీలు ఉన్నట్లా లేనట్టు అంటే మీరేం చెప్తారు సార్? టీఆర్ఎస్ పార్టీ అనంతమైంది. కేసీఆర్ గారి నాయకత్వంలో 1000 మంది తయారైంది. సో ఎవరన్నా ఇష్టం ఉన్నోళ్ళు అదనంగా రావచ్చు, ఇష్టం లేని వాళ్ళు బయటికి పోవచ్చు. దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సినంత పెద్ద అంశం కాదు అది.